హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను స్ట్రైట్ పాయింట్ది దానికి బ్యాక్ ఎలాస్టిక్ అండ్ పాకెట్ ఏ విధంగా స్టిచ్ చేశాను, ఏ విధంగా కటింగ్ చేశాను, ఏ విధంగా స్టిచ్ చేశాను అనేది వీడియోలో అప్లోడ్ చేస్తున్నాను చూడండి. అండ్ హుక్స్ కూడా సైడ్కు హిప్ పెద్దగా ఉన్న వాళ్ళకు ఏ విధంగా అనేది ఎక్కడానికి కంఫర్ట్గా ఉండేటట్టు హుక్స్ కూడా సైడ్కి ఏ విధంగా ఇచ్చాను అనేది నేను వీడియోలో పోస్ట్ చేస్తున్నాను చూడండి. ముందుగా అయితే మనకు ఇదైతే 2 మీటర్స్ క్లాత్ కావాలండి. పాయింట్ క్లాత్కు ఓపెన్స్ ఉన్నది. ఇప్పుడు మనకు అంచు ఉంటాయి కదా అండి, ఆ అంచు వచ్చేసి రెండు ఒక సైడ్ వచ్చేటట్టు మొత్తం వెడల్పుగా ఫోల్డ్ అయితే చేసేయాలి. డబల్ ఫోల్డ్ చేసి పైన 1/2 ఇంచ్ ఖర్చు కొదిలి పెట్టేసి ఎలాస్టిక్ అయితే 2.5 ఇంచ్ ఎలాస్టిక్ నేను యూజ్ చేస్తున్నాను కాబట్టి పైన ఒక 2.5 ఇంచ్ వదిలిపెడుతున్నాను. అంటే కంప్లీట్గా పైన 3 ఇంచెస్ వదిలిపెట్టేసి ఆ హైట్ చెక్ చేసుకుంటే హైట్ 41 రావాలండి. నాకు 41 ప్లస్ కింద మళ్ళీ ఫోల్డింగ్కి అయితే 3 ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను ఎక్స్ట్రా. అది మన ఇష్టం అండి. మీకు ఫోల్డింగ్ పట్టి కింద ఎంత కావాలి అనేది 1 ఇంచ్కా 2 ఇంచెస్కా 3 ఇంచెస్కా అనేది తీసుకోండి. నేను 1.5 ఇంచ్ ఫోల్డింగ్ కింద వచ్చేలా తీసుకున్నాను కాబట్టి నేను 3 ఇంచెస్ ఎక్స్ట్రా అయితే తీసుకుంటున్నాను. నాకు ఓవరాల్గా అయితే 47 వచ్చింది హైట్ విత్ ఖర్చుతోటి అయితే చూసుకున్నట్లయితే. సేమ్ మనము ఏదైతే మనము స్టార్టింగ్లో వన్ సైడ్ తీస్తామో సెకండ్ వైపు కూడా అంతే తీసుకోవాలి. ఒక సైడ్ ఎక్కువ ఒక సైడ్ తక్కువ కాకుండా మనం ఏదైతే మార్క్స్ అయితే పెట్టుకున్నామో 47 వచ్చింది కదా మొత్తం ఓవరాల్ టోటల్ హైట్. దానికి ప్లస్ 3 ఇంచెస్ కింది నుండి అయితే మనకు ఫోల్డింగ్ అనుకున్నాం కదా, అక్కడ ఒక మార్క్ అయితే ఇచ్చాము. అంటే అది స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఆ మార్కు ఐడియా మీద మనం ఫోల్డ్ చేస్తామన్నట్టు. తర్వాత మనకు హిప్ సైజ్ ఎంత, మనకు నడుం ఫిట్టింగ్ ఎంత అనేది మనకి ఇక్కడ కొలత తీసుకోవాలండి. ఫస్ట్ అయితే తనదైతే 41 అయితే ఉన్నదండి. దాన్ని డివైడెడ్ బై 4 చేయాలి. అంటే మనకు 10 వస్తుంది. 10 అంటే పావు ఇట్లా నేను ఇక్కడ వచ్చేసి ప్లస్ 2 ఇంచెస్ అయితే ఎక్స్ట్రా తీసుకోవాలి. మన హిప్ ఎంత ఉందో మనం ఎలాస్టిక్నే పెడుతున్నాం కాబట్టి కొంచెం ఎక్కువ పెట్టినా ఏం కాదు. అంటే కాటన్ క్లాత్ కదా, సింక్ అయితే ఫ్యూచర్లో మళ్ళీ ఇంకా టైట్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి నేను 13 అయితే తీసుకున్నానండి. అంటే 10 ప్లస్ 2 ఇంచెస్ ఎక్కువ తీసుకుంటే మనకి ఎంత వస్తుంది? 12 రావాలి. కాకపోతే నేను 30 ఇంచ్ ఇంకా ఎక్స్ట్రానే తీసుకున్నాను. మనం పైన అయితే ఏదైతే మనం ఫోల్డింగ్కి ఎలాస్టిక్ ఫోల్డింగ్ పట్టి నడుము పట్టి పోతుందిగా 3 ఇంచెస్ అయితే వదిలిపెట్టేసి మనము ఇక్కడ మన నడుము ఎంత తీసుకున్నాం 13, ఇది కూడా అంతే తీసుకోవాలండి 13 పొడవు. తర్వాత ఇక్కడ కిస్తా దగ్గర ఇప్పుడు నేను టేపు పెట్టి చూపిస్తున్న దగ్గర 1.5 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. మనం 13 తీసుకున్నాం కదా నడుముది, దానికంటే 1.5 ఇంచ్ ఎక్కువ తీసుకోవాలంటే 14.5 ఇంచెస్ అయితే ఎక్కువ తీసుకోవాలి. తర్వాత 13కి అయితే ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో అక్కడైతే ఒక లైన్ కొట్టాలి. అది 13 ఇంచెస్ దగ్గర సెంటర్ మిడిల్ పాయింట్ అయితే పెట్టుకోవాలి. ఇది మనము నడుము పట్టి దగ్గర చిన్న ఫ్రంట్ పార్ట్లో అయితే టెక్స్ ఇవ్వడం కోసం అండి అది. తర్వాత ఇక్కడ 14.5 దగ్గర మిడిల్ పాయింట్ అయితే ఒకటి మార్క్ చేసుకోవాలి. అంటే మనకి ఎంత వస్తుంది? 7.5 వస్తుంది. ఇలా ముందుగా మనం చాక్తో మార్క్ పెట్టుకోవడం వల్ల మనకు మిడిల్ పాయింట్ అనేది మనకు ఐడియా అవగాహన ఉంటుందండి. ఇప్పుడు ఇక్కడైతే మనం 14.5 దగ్గర మనం పెట్టుకున్నాం కదా మార్కు, అక్కడ నుండి కిందికి మన లెగ్ కింద ఉంటుంది కదా, అక్కడి వరకు అయితే స్ట్రైట్ మార్క్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఉల్టా అలా ఉందా సీదా అలా ఉందా అని చూస్తున్నాను. సీదాలో ఉంది మార్కు. ఈ మధ్యలో మొత్తం సీదా మీదనే నేను మార్కింగ్ చేస్తున్నాను. మళ్ళీ తిప్పడం కంటే లైట్గా మార్క్ పెడదామని చెప్పేసి లైట్గా పెడుతున్నాను. మీకు ఇక్కడ క్లారిటీగా కనిపిస్తలేదు. ఇక్కడ మనకు సెంటర్ దగ్గర మళ్ళీ కింద నేను మార్క్ చేశాను. మనకు హ్యాండ్ లూజ్ వచ్చేసి లెగ్ లూజ్ వచ్చేసి మనకు 14 రావాలి. అంటే ఇక్కడ నేను ఇటు 4 అటు 4 తీస్తున్నాను. అంటే విత్ ఖర్చుకు కూడా వెళ్ళిపోతుంది కదా, అందుకే ఇటు 4 అటు 4 అయితే తీసాను. కింద మనం ఏదైతే ఇప్పుడు ఇటు 4 అటు 4 తీసామో ఆ మార్కుకు ఇక్కడ మనం 14.5 దగ్గర లాస్ట్ పాయింట్ అయితే ఏదైతే ఉందో దాన్ని అయితే మనం కలుపుకోవాలండి. సేమ్ మళ్ళీ అక్కడ 14.5 దగ్గర తీసుకున్న ఎడ్జ్కు మళ్ళీ అటు సైడ్ లాస్ట్లోది కూడా చివర అంతే మనమైతే మార్క్ చేసుకోవాలి క్రాస్గా.
తర్వాత కిస్తా దగ్గర ఇక్కడ చిన్న రౌండ్ అయితే ఇచ్చుకోవాలండి. ఇది మనకు సర్కిల్ తిప్పుకోవాలంటే మనం నెక్కి ఏ విధంగా అయితే సర్కిల్ తిప్పుతామో ఆ విధంగానే తిప్పేసేయాలి. ఇప్పుడు మనం కట్ చేసేది ఫ్రంట్ పార్ట్ అండి. ఫ్రంట్ పార్ట్ పీసెస్ అన్నట్టు 2 పీసెస్నే కట్ చేస్తున్నాము. అది ఓన్లీ ఫ్రంట్ పార్ట్కే వస్తుంది అన్నట్టు. నా వీడియోస్ ఎలా ఉన్నాయండి? మీకు నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు డిజైన్ బ్లౌజెస్ కటింగ్ కూడా అడుగుతున్నారు. అన్నిటినీ షూట్ చేశానండి. అందరికీ రిప్లై ఇవ్వడానికి అయితే అవ్వట్లేదు. చాలామంది సిస్టర్స్ అయితే మెసేజ్ రిప్లై ఇవ్వమని చెప్పేసి అడుగుతున్నారు సిస్టర్. అందరికైతే రిప్లై ఇవ్వలేకపోతున్నానండి. కొన్ని అర్జెంటు బట్టలు ఉన్నాయి. నేను ఫోన్ పట్టుకుంటే స్టిచ్చింగ్ అవ్వట్లేదు. అందుకని నేను కొంచెము ఆ మెసేజ్ అవన్నీ చూడట్లేను. నేను తర్వాత రిప్లై ఇస్తాను. మీరు అడిగిన అన్ని డిజైన్ బ్లౌజెస్కి అయితే నేను అన్ని కటింగ్ వీడియోస్ అండ్ స్టిచ్చింగ్ వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేస్తానండి. కొంచెం వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కొంచెం టైం పడుతుంది అంతే. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకున్నాం కదా, దాన్ని మళ్ళీ పల్టాయిస్తున్నాను. పల్టాయించి మనకు హైట్ సరిపోతుందా లేదా చూసుకుంటున్నాం. బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ను 2 ఇంచెస్ అయితే ఎక్స్ట్రా తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కంటే బ్యాక్ పార్ట్ను 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి. కిందికి అయితే నేను చివరి దాకా అయితే జరుపుతున్నానండి పైన, ఎందుకంటే హైట్ కూడా ఇది వచ్చేసి మనకు ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలన్నట్టు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కంటే. అది ఏ విధంగా అనేది ఇక్కడ గమనించండి. బ్యాక్ పార్ట్ని ఏ విధంగా కటింగ్ చేస్తున్నాను. సేమ్ క్లాత్ కావడం వల్ల మీకు కనపడట్లేదు, కొంచెం అబ్జర్వ్ చేయండి. అవసరమైతే ఇక్కడ జూమ్ చేసుకొని చూడండి. ఇక్కడ చూడండి, మనం లాస్ట్లో చివరికి ఇక్కడ క్రాస్గా కొడుతున్నాను 2 ఇంచెస్ డిస్టెన్స్ తోటి. అంటే బ్యాక్ పార్ట్ 2 ఇంచెస్ జస్ట్ ఇక్కడ మన కిస్తా సైడ్ మాత్రమే పెంచాను. అన్నీ 2 ఇంచెస్ అయితే ఇటు సైడ్ పెరుగుతూ పోతుంటుంది అన్నట్టు. పైన హైట్లో పెరుగుతుంది అండ్ సైడ్లో కూడా పెరుగుతుంది. ఇక్కడ గమనించండి. సేమ్ ఇది కూడా మనకు ఇందాక మనకు నెక్కి ఏ విధంగా రౌండ్ తిప్పుతామో అక్కడ అలానే తిప్పేయాలి. తర్వాత ఇక్కడ మాత్రం 1.5 ఇంచ్ డిస్టెన్స్ తీసుకుంటున్నాను. మీకు ఇంకా లోపల ఖర్చుకు కావాలి అనుకుంటే తీసుకోవచ్చు, 2 ఇంచెస్ వరకు తీసుకోవచ్చు. నేను 1.5 ఇంచ్కే తీసుకున్నాను. అండ్ ఫ్రంట్ పార్ట్ని కూడా కొంచెము అది క్రాస్గా నేను హ్యాండ్ తోటి చేశాను కదా, మనకు స్కేల్ దీనికి సపరేట్గా ఉంటుందండి. ఆ స్కేల్ ఉన్న వాళ్ళు ఆ స్కేల్తో కొట్టండి, నీట్గా వస్తుంది. ఆ స్కేల్ లేని వాళ్ళు కరెక్ట్గా 1.5 ఇంచ్ డిస్టెన్స్తో వచ్చేటట్టు కొంచెం క్రాస్గా అయితే రావాలండి. నేను ఫస్ట్ పై పార్ట్ అనేది ఇక్కడ నీట్గా రాలేదని దాన్ని మార్క్ చేసి దాని నుండి 1.5 డిస్టెన్స్ ఉందా లేదా అనేది ఇక్కడైతే ఒకసారి నేను చెక్ చేసుకుంటున్నాను. అంత ఫరక్ ఏముండదండి. జెంట్స్ పాయింట్కి అయితే ఇవన్నీ కరెక్ట్గా క్లియర్గా చూస్తాము. లేడీస్ పాయింట్కి అంత ఏముండదు, ఎందుకంటే మనకు టాప్ అనేది కవర్ చేసేస్తుంది. టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. ఇది నాకు రాలేదు ఎలా అనేది కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. జెంట్స్కి అయితే షర్ట్కు కింద కనిపిస్తుంది కాబట్టి ఆ విధంగా అన్నీ పర్ఫెక్ట్గా అయితే చూస్తాము. తర్వాత అటు సైడ్ అయితే ఏం పెంచమండి మనము. ఇప్పుడు నా సైడ్ ఉన్నది నేను కటింగ్ చేస్తున్నాను కదా, దానికైతే ఏం పెంచము. అది ఎంత ఉన్నదో అంతే ఉంటుంది. ఈ కిస్తా ఇక్కడ మనం రౌండ్ తిరుగుతుంది చూసారా, అక్కడ మాత్రమే పెరుగుతుంది. పైన 2 ఇంచెస్ పెరుగుతుంది, సైడ్లకు 2 ఇంచెస్ పెరుగుతుంది. ఇది మాత్రం గమనించండి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా మార్క్ చేసుకున్నంత నేనైతే కట్ చేస్తున్నాను. ఇక్కడ మనము ఫ్రంట్ పార్ట్ నేను నీట్గా కట్ చేయలేదన్నాను కదా, ఇది క్రాస్గా నేను దీన్ని పెట్టుకున్నా కదా మార్కు, అదైతే మళ్ళీ ఇక్కడ నీట్గా కట్ చేస్తున్నాను. ఫ్రంట్ పార్ట్ అయిపోయింది, బ్యాక్ పార్ట్ అయిపోయిందండి. ఇంతే అండి ఈ వీడియో అయితే. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ నేను పాకెట్కి అయితే 15/15 అయితే చూసుకుంటున్నాను స్క్వేర్ లాగా. సరిపోతుందండి పాకెట్కి అంత అయితే. 1 పాకెటే ఇస్తున్నాను. దీని కటింగ్ వీడియో అయితే ఇది కదా, స్టిచ్చింగ్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను, దాన్ని కూడా చూసండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.